యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి ఆశీర్వాదం, ఆయన కృప మీకు తోడుగా ఉండును గాక. బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఈ వారంలో దేవుడు మీ పట్ల జరిగించబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మేము బలపరచబోతున్నాడు. దేవుడు తన వాక్కును మీకు విడుదల చేయబోతున్నాడని నమ్ముతూ ఉన్నాను. ఎంతమంది నమ్మకంతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో మీరందరూ కూడా ధన్యులుగా మార్చబడిపోతారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని పలికాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు అనే విషయాన్ని దేవుడు గమనిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన మాట ప్రభు మీ కొరకు రివీల్ చేస్తూ ఉండగా ఈ వాగ్దానం చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు, భయపడకుము, నీవు బహుప్రియుడవు, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొనుము. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నారో మీ అందరితో దైవ సేవకుడిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నాను. మీరు బహుప్రియులు, భయపడకము, మీకు శుభము జరగబోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడో ఉండి ఆయా ప్రాంతాల్లో ఈ ఉదయకాల సమయంలోనే లేచి ఈ వాగ్దానం పెట్టుకుని మీరు చూస్తున్నారు. మీకు శుభము కలగబోతున్నాయి, ధైర్యము తెచ్చుకొనుము. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యాపార విషయం, మీ ఉద్యోగ విషయంలో దేవుడు తన బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకము, నువ్వు బహుప్రియుడువు, నువ్వు నాకు కావాలి, ధైర్యం తెచ్చుకో, దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు, నీకు శుభం కలుగుతున్నాయి అని చెప్పాడు. అదే వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేత మీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకండి, మీకు శుభం కలగబోతున్నాయి. ఏ విషయం ఆలోచన చేస్తున్నారు? మీ వివాహ విషయమా, నీ గర్భఫల విషయమా, మీ విదేశాలకు వెళ్ళటానికి విషయంలో ఉన్నారా? ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో మీ వ్యాపారం కొరకు, మీ ఉద్యోగం కొరకు ఎలాంటి ప్లానింగ్ మీరు కలిగి ఉన్నారో మీకు శుభము జరగబోతున్నాయి. హల్లెలూయా. నీ కుటుంబ పరంగా ఇల్లు కట్టుకోవాలి, స్థలం కావాలి, ఉద్యోగంలో స్థిరపడాలి, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి. నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో, ఏ ఆశతో, ఏ కోరికతో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు శుభము కలగబోతూ ఉన్నాయి. ధైర్యం తెచ్చుకోండి. ఇంతవరకు జరగదన్న కార్యం, అవ్వదన్న కార్యం, నువ్వు చేయలేవన్న కార్యం, నువ్వు చూడలేవన్న కార్యాన్ని ప్రభు చెప్తున్నాడు ప్రవచన రూపంలో. అది నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. మీకు శుభం కలగబోతున్నాయి. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని బహుప్రియులుగా చూడబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మాటలు వింటున్నారో, మీరు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యము మీ పట్ల జరిగిపోయింది. హల్లెలూయా. ఆ కార్యాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్పులోకి తీసుకురాబోతున్నాడు. గనుక అందరు సిద్ధపడండి, ప్రార్థన చేయండి. అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు. దానియేలు, బహుప్రియుడవు, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకో, నేను కార్యం చేయబోతున్నాను నా ప్రభువా. ఎంతమంది వాగ్దానం వింటున్నారు. కన్నీటిలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు, మానసిక స్థితిలో కృంగిపోయిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, వివాహం అవ్వక కష్టపడుతున్నవారు, గర్భఫలం లేక బాధపడుతున్నారు, విదేశాల్లో ఉండి ఎంతో మంది ఆటుపోట్లు ఎదుర్కొంటున్నవారు, రుణాలు, బాకీలు, అప్పులు, ఇల్లు లేక, స్థలం లేక బాధపడుతున్న వారు అందరితో మీరు మాట్లాడుతున్నాం. మీకు శుభము కలుగును గాక, దేవుడు నీ కార్యాన్ని జరిగించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. గొప్ప కార్యాలు చేయమని, మహిమ పొందుమని యేసు నామం పేట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది వాగ్దానం విన్నారో మీ అందరితో దేవుడు చెప్తున్నాడు. మీకు శుభం కలగబోతున్నాయి. ఈ నెలలోనే, ఈ వారంలోనే దేవుడు అద్భుతమైన కార్యాన్ని మీ పట్ల జరిగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడి వాగ్దానాన్ని బట్టి మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.